దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకు ఈరోజు అనగా 2025 సంవత్సరము డిసెంబర్ నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపచేసెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము అక్షయమైన స్వాస్థ్యము మనకు కలుగునట్లుగా మనలను తిరిగి జన్మింపజేసెను అని పేతురు గారు వ్రాసిన ఈ దివ్యమైన వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మానవులు దేవుని సంబంధమైన విషయాలలో మొదటగా విశ్వాసము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని సంబంధమైన విషయాలు ఏదైనా సరే ప్రభువు నమ్మాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనము నిరంతర శాశ్వతమైన స్వాస్థ్యము పొందుకుంటానికి దేవుడు తన అద్వితీయ కుమారుని రక్తము శిలువపై చిందింపజేసి శాశ్వతమైన గొప్ప స్థానాన్ని మనకి అనుగ్రహించాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా మనము ఈ విషయాన్ని విశ్వసించాలి. విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువారిని మన రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించినచో దేవుడు మనకు అనుగ్రహించు ఆత్మీయ స్వాస్థ్యంలో పాలివారం అవుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మయందును పరలోక పిలుపునందును దేవుని పరిశుద్ధత, దేవుని మహిమయందును క్రీస్తునందును విశ్వాసము వలన ఇన్ని భాగములలో పాలివారమవుతామని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్టి పరలోక స్వాస్థ్యమందు పాలివారమగుట ఎంత భాగ్యము! పరలోక స్వాస్థ్యము పొందుకుని అందులో మనము అనుభవించాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఎంత ప్రేమగల తండ్రి! గనుక మనుష్యులు క్రీస్తు యేసుని జనన మరణ పునరుద్ధానములను హృదయపూర్తిగా విశ్వసించినచో ఇప్పుడు చెప్పబడిన పరలోక స్వాస్థ్యము మనము తప్పకుండా పొందుకుంటాము. ఆ ప్రకారంగా మనము ప్రభువునందు నమ్మకముంచి మనము ప్రభువునందు వినయముతో ఒకరికొకరు ప్రేమ కలిగి మనము నడుచుకుంటూ నిత్య ప్రార్థనలతో దేవుని మహిమపరుచుకుంటూ ఉంటే మనము పరలోక ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగలనైనా మేము నిత్యము ఎల్లప్పుడూ నిన్ను నమ్ముకుంటూ నిన్ను విశ్వసిస్తూ దేవా, నీకు ప్రార్థనలతో మా జీవితాలు మేము గడుపుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.